నమస్తే అండి. మీ పేరు? నా పేరు రేపాకల రాఘవ ప్రసాద్. ఏం చేస్తుంటారండి మీరు? నేను ఎలక్ట్రీషియన్. ఎక్కడ సార్ మీది? 14వ డివిజన్, విజయవాడ అండి. విజయవాడ. ఏంటి సార్ మరి సంవత్సరం కావస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎలా ఉంది సార్ అసలు పరిపాలన? పరిపాలనకు వచ్చిన దోకలేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నెంబర్ 1గా ఉంది. ఈ మాట ఎందుకంటున్నానంటే గత ప్రభుత్వంలో ఎక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ పారిశుధ్యం కానీ కనీసం ప్రజల యొక్క బాగోగులు పట్టుకునే విధంగా ప్రజల్ని జీవితాలు నాశనం చేసి కనీసం లేబర్కి కూడా ఎటువంటి పనులు దొరకకుండా చేసిన గత ప్రభుత్వం అరాచకాలు చేసింది తప్పితే ప్రజలపైన ప్రజల యొక్క భవిష్యత్తు పైన దృష్టి పెట్టలేదు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన బ్రహ్మాండంగా ఉంది. అంటే మీరు ఎలక్ట్రీషియన్ అంటూ ఉన్నారు, దాదాపుగా ఈ భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తు మొత్తం కూడా ఇసుక మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు పరిస్థితి ఏంటి అసలు భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి? ఇవాళ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 60,000 70,000 లారీ అమ్మిన ఇసుక ఈరోజు 5-6 వేలకు వస్తుంది. అదే ట్రాక్టర్ ఇసుక ఉచితంగా ఇస్తున్నారు ఈ రోజున. కాబట్టి పనులు కూడా అట్లా సాగుతున్నాయి. అలాగే లేబర్ కూడా చాలా హ్యాపీగా పొద్దున్న లేస్తే పనికి వెళ్తున్నారు. ఇంతకుముందులాగా రోడ్ల మట్టి కూర్చుని వాడిని 10 వీడిని 5 అనే ఈ ప్రసక్తి లేకుండా ఏంటి బ్రహ్మాండంగా ఈరోజు పనులకి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇసుకలోనే ఈరోజు దోపిడీ జరుగుతుంది, ఇసుక మొత్తం కూడా దోచేస్తూ ఉన్నారు కూటమి నాయకులు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే దొంగ అంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ, అదంతా ఒక దొంగల మూట. మరి ఆ మూట ఇంకా ఎదుటి మనిషిని దొంగ అనిపోతే ఏం చేస్తారు? దొంగ ఉంటుంది కానీ నేను ఎదురుని కూడా మంచోడని చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితం అది కాదు, వాళ్ళ జీవితం అంతా దొంగతనమే. ఆ దొంగగా చేసే ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కొన్ని కోట్లకి అధిపతి అంటే అది దొంగదారిని వచ్చాడు తప్పితే నిజంగా దొరతనంగా సంపాదించిందేం కాదు, అది నీతిని చదువుకొచ్చిన సొమ్ము అయితే కాదు. కాబట్టి ఒక దొంగ ఎదుటి మనిషిని దొంగ అంటాడు. అంటే గతానికి ఇప్పటికి రేట్ల విషయంలో ఎలాంటి తేడాలు గమనించారు మీరు? ఇసుక విషయంలో ముఖ్యంగా ఇసుక విషయంలో చాలా తేడా ఉందండి. వాళ్ళు ఇసుక ఉచితంగా ఇస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల యొక్క బాగోగుల కోసం ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి ఎంత గొప్పగా ఎంత చాలా ప్రజలందరూ మెచ్చుకునే విధంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి ఈ భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో మంచి కాలేజీల్లో వాళ్ళకి ఎటువంటి తిండికి గొడ్డుకి లోటు లేకుండా చదివించుకునే విధంగా ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టి ఆ ఇసుక ద్వారా వాళ్ళు పనులకు లోటు లేకుండా కార్మికులు చాలా హ్యాపీగా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు కానీ రవాణా వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు కూడా చాలా బాగున్నాయి ఈ రోజున. మరేంటండి 2029లో ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తాను, ఎవరైతే ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాసి పెట్టుకోండి, సినిమా చూపిద్దాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ అసలు అది? ఉట్టికి ఎక్కలేనమ్మంట స్వర్గానికి ఎక్కుతానందంట. ఇవన్నీ బోటకు మాటలు చెప్పి ఏంటి పకటకల్లకంటే సరుతున్నాడు. ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాండి, బుడుగు జంగాల వాళ్ళు ఉంటారు, రేత్రిపూట అంట తెల్లారిపాటికి అమ్మాయి గుడిసేద్దాం అంటారంట. తెల్లారి 3 గంటలు లేసి కోడికి ముందే ఎవరి జోలాడు పట్టుకెళ్ళిపోతారంట. వీళ్ళు నాటైపోయి ఎన్ని బుడి జంగాల మాటలు చెప్పి జనాలు మభ్య పెడితే ఇంకా నమ్మటానికి గత 5 ఏళ్ళు పడ్డారు, జనాలు విన్నారు, నమ్మారు, నీకు ఒక అధికారం తగలబెట్టారు. అది మా దౌర్భాగ్యము. ఏపీకి పట్టిన చేయడంటే ఈ ప్రజలు నువ్వు చెప్పిన మాయ మాటలు నమ్మి నీకు అధికారం కట్టబెట్టడం గత ప్రభుత్వంలో ప్రజలు చేస్తున్న దౌర్భాగ్యం. ఇది ఏపీకి పట్టిన చీడ. మళ్ళీ ఆ చీడను పట్టించుకుంటే ఎవరు లేరు. ఈ చీడలో ఉన్న చెదపురుగానే తీసి పక్కన పెట్టారు. ఈసారి పూర్తిగా సమూలంగా నాశనం చేస్తాకి ప్రజలందరూ కూడా పట్టం కట్టుకుని సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండమని కానీ ఈ కళ్ళబొల్లి మాటలు కపట నాటకాలు చెప్తే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఈ ప్రజలు ఆంధ్ర ప్రజలు మాత్రం ఎవరు కూడా విశ్వసించరు. 2027లో పాదయాత్ర చేస్తాను, ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తానని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో చెప్పిన సామెతగా ఉంది ఇది. తాను నడవలేడు కానీ నడక నేర్పుతాను ఎవడో నమ్మడు. తాను నడవలేక మూల కూర్చోబెట్టారు కాళ్ళకు కొట్టి వాళ్ళ జనాలు. నువ్వు మళ్ళీ పాదయాత్ర చేస్తాను జనాల్లోకి వెళ్తానంటే అసలు జనాల్లోకి వచ్చే నాయకుడివి అయితే నువ్వు జన సమస్యల మీద మాట్లాడుతున్నావు. అసెంబ్లీకి వెళ్ళేవాడివి. ఒక ఎమ్మెల్యేగా నీ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా నువ్వు ప్రజా సమస్యలపై అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడలేనోడివి. నువ్వు రోడ్డు మీకు వచ్చి ఏం పోరాడతావు? అసలు నీకు ఆ ఉద్దేశం లేదు. దొరికింది నీకేదో పిచ్చ జనాలు ఓట్లేసారు, అది నీ పిచ్చ మాటలు నమ్మి దాన్ని నాశనం చేసావు, దోసుకున్నావు. తీస్తారు, అన్నీ తీస్తారు, కంగారు ఏముంది. దాన్ని ఏదో మభ్య పెడతాకి జనాన్ని మైండ్ డైవర్ట్ చేయడం కోసం ఈ కళ్ళబొల్లి మాటలని చెప్తున్నాడు. అది అంటే ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటారు కూటమి పాలన పట్ల? నెంబర్ 1. దాంట్లో అసలు ఎటువంటి డోకా లేదు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కేవలం ఈ బ్లూ మీడియాలో ఈ దిక్కుమాలిన సాక్షి మీడియాలో ప్రచారం చేసి ఈ ప్రచారం తప్పితే ఎక్కడ కూడా ప్రజలు అసంతృప్తిగా ఉన్నదే లేదు. ఈరోజు
చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో అమలు చేసిన పథకాలు ఒక్కోటిగా ఈరోజు అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. రేపు ఆగస్టు 15వ తారీఖున తల్లికి వందనం కూడా ఇస్తున్నారు. అట్లాగే ఉచిత గ్యాస్ బండ్ల పథకం కూడా 3 బండ్లకి ముందే అకౌంట్లో డబ్బులు వేసేయడానికి కూడా మొత్తం సిద్ధం చేశారు. అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు కూడా ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా చేస్తున్నారు. కాబట్టి బాబు గారి పాలనలో ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. పేద బడుగు బలహీన అట్టడి వర్గాలతో సహా చాలా ఆనందంగా ఉన్నారు. దీంట్లో ఎటువంటి డోకా లేదు.